చివరిసారి నన్ను చూసి కన్ను మూశాడు. ఎంఎస్ నారాయణ గురించి బ్రహ్మానందం ఎమోషనల్ అయ్యారు. హాస్య బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. దాదాపు 1200కు పైగా చిత్రాలలో కమేడియన్ గా నటించి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ఇక చాలా కాలం తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన పెద్ద కుమారుడు గౌతమ్ రాజ్ తో కలిసి బ్రహ్మానందం అనే సినిమాలో బ్రహ్మి నటించారు. అయితే తండ్రి కొడుకులు కాస్త ఈ సినిమాలో తాత మనవడిగా నటించడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన బ్రహ్మానందం తన స్నేహితుడు కమీడియన్ ఎంఎస్ నారాయణ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. నేను సంపాదించిన సంపద నమ్మకం. ఒక వ్యక్తికి తన డెత్ బెడ్ పై ఎన్నో ఆలోచనలు బ్రెయిన్ లో తిరుగుతూ ఉంటాయి. అతడికి ఎంతమంది తెలుసు, ఎన్నో పరిచయాలు కూడా ఉన్నాయి. తల్లి, తండ్రి, రక్త సంబంధాలు, స్నేహితులు, ఇలా అనేక బంధాలు ఉన్నాయి. కానీ అలాంటి సమయంలో ఒక వ్యక్తిని చూడాలి అనిపించడం, ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలని కోరుకోవడం, నోటితో తన కోరికను చెప్పలేక మాట్లాడలేని పరిస్థితిలో ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న తన కూతురికి సైగ చేసి తన కూతురుతో తెల్ల కాగితం మీద నేను బ్రహ్మానందం అన్నను ఇప్పుడే చూడాలి అని రాసిచ్చారట. అది చదివి అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఎక్కడో శంషాబాద్ దగ్గర సినిమా షూటింగ్ లో ఉన్న నేను దర్శకుడి దగ్గరికి వెళ్ళి తాను అడిగిన విషయం చెబితే ఏమంటారో అనే భయం వేసి ఆ తర్వాత అలాగే కారెక్కి వెళ్ళిపోయాను అని అన్నారు. అక్కడి నుంచి ఎంఎస్ నారాయణను చూడ్డానికి వెళ్ళగానే బెడ్ పై నుంచి నన్ను చూసి 2 కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను ఎప్పటికీ ఆ ఘటనను మర్చిపోలేను. నన్ను చూస్తే నా చెయ్యి పట్టుకుని అక్కడే ప్రాణాలు వదిలాడు. చూస్తుండగానే ప్రాణాలు వదలడం చూసి ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన నా రక్త సంబంధం కాదు, కానీ అదే ఒక హ్యూమన్ రిలేషన్. అంతటి మేధావి అంత తక్కువ వయసులోనే వెళ్ళిపోతాడు అని నేను అనుకోలేదు అంటూ బ్రహ్మానందం వ్యాఖ్యానించారు.